Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube ఛానల్. నా ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూనిట్ 4 ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ది థీరం. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ పేపర్స్ థీరం ఫర్ వాల్యూమ్స్. ఇది వాల్యూమ్కి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు స్టేట్మెంట్ అనేది చూద్దాం మనం. ఇఫ్ ఏ క్లోజ్డ్ ప్లేన్ కర్వ్ రివాల్వ్స్ అబౌట్ ఏ స్ట్రేట్ లైన్ ఇన్ ఇట్స్ ప్లేన్, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్ thus formed is obtained on multiplying the area of the region enclosed by the curve with the length of the path described by the centroid of the region. ఓకేనా, ఇది స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ అనేది ఈ పేపర్స్ థీరం ఫర్ వాల్యూమ్స్కును పేపర్స్ థీరం ఫర్ సర్ఫేస్ అని ఉంటుందండి. ఆ రెండింటికి సేమ్ స్టేట్మెంట్ ఉంటుంది కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. నేను చెప్తాను ఏం చేంజ్ ఉందంటే. ఇది స్టేట్మెంటు. మీరు స్టేట్మెంట్ అనేది బట్టి పడతారా ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేట్మెంట్కి మనకు లాంగ్ ఆన్సర్కి వచ్చింది అనుకో, ఈ స్టేట్మెంట్ రాసినందుకు మనకు అట్లీస్ట్ వాడు మనకు 3 లేదా 5 మార్క్స్ కంపల్సరీ వేస్తాడు. లాంగ్ క్వశ్చన్కి వస్తే, షార్ట్ క్వశ్చన్స్కి వస్తే 2 మార్క్స్ వేస్తాడు. స్టేట్మెంట్కి కంపల్సరీ స్టేట్మెంట్ అనేది నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం మనం. ఇది డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ అనేది వేయండి. ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో, ఇఫ్ ఏ క్లోజ్డ్ ప్లేన్ కర్వ్ అంటే ఇక్కడ క్లోజ్డ్ ప్లేన్ కర్వ్ ఏది కదా, ఇది ఇట్లా సర్కిల్, రివాల్వ్స్ అంటే ఇట్లా తిరుగుతుంది అన్నట్టు, రివాల్వ్స్ అబౌట్ ఏ స్ట్రేట్ లైన్ ఇన్ ఇట్స్ ప్లేన్, దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ మనం కనుక్కోవాలి. ఈ డయాగ్రామ్ అనేది గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ అనేది కంపల్సరీ ఎగ్జామ్లో వేయాలి. ఓకే, ఇప్పుడు కన్సిడర్ ద కర్వ్ లయింగ్ బిట్వీన్ ద కోఆర్డినేట్స్ x is equals to a and y is equals to b, revolves about the x axis. ఇది ఈ కర్వ్ ఇది ఎక్కడ రివాల్వ్ అవుతుంది? ఎక్స్ యాక్సిస్ మీద రివాల్వ్ అవుతుంది. ఓకేనా, అప్పుడు బిట్వీన్ ద కోఆర్డినేట్స్ x is equals to a and y is equals to b, and such that every line is parallel to y axis as shown in the figure. అంతే కదండి. ఈ లైన్ చూడండి, AG అంది ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ చూడండి P2 P1M ప్యారలల్ టు y యాక్సిస్. BH లైన్ అనేది ప్యారలల్ టు y యాక్సిసే కదా, అందుకే ఈ పాయింట్ రాశాను. ఈ పాయింట్ ఖచ్చితంగా రాయండి మీరు ఎగ్జామ్లో. ఇక్కడ లెట్ MP1 ఈజ్ ఈక్వల్స్ టు y1 అని రాయండి. ఇక్కడ చూడండి MP1 అంటే y1, MP2 y2. ఓకే, ఇది రాసిన తర్వాత మనం వాల్యూమ్ కనుక్కోమన్నాడుగా మనల్ని. ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్, ఇక్కడ ఫార్ములా ఇదండి, V ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటిగ్రేషన్ A టు B y2 స్క్వేర్ dx మైనస్ పై ఇంటిగ్రేషన్ A టు B y1 స్క్వేర్ ఇంటూ dx. ఇక్కడ పై ఇంటిగ్రేషన్ A టు B అండ్ dxని కామన్ తీస్తే మనకు మిగులుతుంది ఏంటి? y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ మనకి ఏం వాల్యూస్ కావాలి? y2 y1 వాల్యూస్ కావాలి కాబట్టి ఈ వాల్యూ కావాలండి. ఈ వాల్యూ నేను కనుక్కుంటాను చూడండి. ఇప్పుడు
నౌ ఆర్డినేట్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది రీజియన్, ఇది ఫార్ములా. ఓకేనా. y బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a టు b, ఇది వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. ఇంటిగ్రేషన్ a టు b ఈ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ తీసుకపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇక్కడ ఇంటిగ్రేషన్ a టు b y2 ప్లస్ y1 y2 మైనస్ y1 బై 2 మళ్ళీ టోటల్ బై a ఇంటూ dx. ఇప్పుడు ఈ a అనేది ఈ 2కి మల్టిప్లై అవుతుందండి, 2a. అండ్ ఇక్కడ 1/2a కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, మిగిలింది ఇవే కదా రెండు, ఆ మిగిలిన రెండు రాశాను, ఇంటూ dx. ఈ 2a ఇటు మల్టిప్లై అవుతుందండి, y బార్కి మల్టిప్లై అవుతుంది, అండ్ మిగిలింది ఇదే కదా, అదే రాశాను. ఈజీగా ఉంటుంది చూడండి, ఈజీగా నేను స్టెప్ బై స్టెప్ రాశాను ఇక్కడ నోట్స్లో. అండ్ ఇక మిగిలింది మనకు ఇక్కడ చూడండి, 2a y బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a టు b. ఇక్కడ చూడండి y2 ఇంటూ y2 స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ y1 ఇంటూ y1 స్క్వేర్ ఇంటూ dx. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. 2 అనుకొని ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి వాల్యూ, ఇంటిగ్రేషన్ a టు b y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ dx. ఇంటిగ్రేషన్ a టు b y2 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ ఇంటూ dx. ఈ వాల్యూ ఏంటి, 2a y బార్ కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. పై ఇంటూ v ఈజ్ ఈక్వల్స్ టు పై ఇంటూ 2a y బార్. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు 2π y బార్ a, ఎలా రాసిన ఏం కాదు, 2π y బార్ ముందు రాశాను, a లాస్ట్కి రాశాను. ఇప్పుడు ఇక్కడ 2a y బార్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏంటిది, లెంత్ ఆఫ్ ది పాత్ డిస్క్రైబ్డ్ బై ద సెంట్రాయిడ్. డన్, వి ప్రూవ్డ్ ద థీరం. మనల్ని ఇదే ప్రూవ్ చేయమన్నాడు. కావాలంటే మీరు స్టేట్మెంట్ కరెక్ట్గా చదవండి, అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ పెప్పర్స్ థీరం ఫర్ సర్ఫేస్ ఏరియా. ఇంతకుముందు వాల్యూమ్కి కనుక్కున్నాం మనం, ఇప్పుడు సర్ఫేస్ ఏరియాకి కనుక్కోవాలి. స్టేట్మెంట్ చూడండి, ఇంచుమించు అదే సేమ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి మీరు, ఇఫ్ ఏ క్లోజ్డ్ ప్లేన్ కర్వ్ రివాల్వ్స్ అబౌట్ ఏ straight line in its plane, then the surface of the solid of revolution thus formed is obtained on multiplying the length of the curve with the path described by the centroid of the curve. అక్కడ మనం వాల్యూమ్ ఇక్కడ సర్ఫేస్ రాశాను అంతే. ఒకసారి చూసుకోండి, ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ నేర్చుకోండి. ఇక్కడ డయాగ్రామ్ అంటే, ఈ డయాగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ అనేది చూసుకోండి. ఇప్పుడు కన్సిడర్ ద కర్వ్ లైయింగ్ బిట్వీన్ ది కోఆర్డినేట్స్, దానికి దీనికి సేమ్ అండి. x is equals to a and y is equals to b revolves about the x axis మీదనే రివాల్వ్ అవుతుంది, such that the lines parallel to y axis as shown in the figure. అంతే కదా, ఈ లైన్స్, ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, అవి ప్యారలల్ టు y యాక్సిస్ అని పాయింట్. అందులోనూ నేను చెప్పిన ఫస్ట్ థీరంలో అండ్ ఈ సెకండ్ థీరంలో సేమ్ పాయింట్స్, ఏం చేంజ్ ఉండవు, కొద్దిగా అటు ఇటు ఉంటాయి, కానీ చూసుకోండి. లెట్ ఇక్కడ MP ఈజ్ ఈక్వల్స్ టు y రాసుకోండి. నెక్స్ట్ నేను ఈ PDF టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ద సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ ఆఫ్ రెవల్యూషన్ ఈస్, మనల్ని కనుక్కోమన్నది సర్ఫేస్ అని, ఈ సర్ఫేస్ థీరం అనేది. కాబట్టి సర్ఫేస్ ఫార్ములా ఏంటి, S ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ a టు b 2π y ఇంటూ ds. ఈ 2π కాన్స్టెంట్ కదా, కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రేషన్ a టు b y ఇంటూ ds, దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. మనకు ఇప్పుడు ds ఇది కావాలి, ఈ వాల్యూ కావాలి నాకు. ఇంటిగ్రేషన్ a టు b y ఇంటూ ds వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే,
Now ordinates of the centroid of the curve y bar is equals to integration a to b y into ds by l. l అంటే లెంత్ అండి. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ అనేది ఈ వై బార్కి మల్టిప్లై అవుతుంది. ఎల్ ఇంటూ వై బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి వై ఇంటూ డిఎస్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది ఇదే కదా, చూడండి దాని వాల్యూ ఇదే కదా, ఎల్ ఇంటూ వై బార్. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 2π ఇంటూ వచ్చిన వాల్యూ మనకు ఎల్ ఇంటూ వై బార్. దట్స్ ఇట్, సర్ఫేస్ వచ్చేసింది మనకు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2π వై బార్, ఎల్ని లాస్ట్కి రాశాను ఓకేనా. సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, వేర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది కర్వ్. ఈ 2π వై లాంబ్డా వై బార్ ఉంది కదా, 2π వై బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, అది లెంత్ ఆఫ్ ది పాత్ డిస్క్రైబ్డ్ బై ద సెంట్రాయిడ్. మనకు ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ థీరంలో ఉన్న ఈ థీరంలో సేమ్ లెంత్ ఆఫ్ ది పాత్ డిస్క్రైబ్డ్ బై ద సెంట్రాయిడ్ రెండు సేమ్ వచ్చాయండి. కానీ అక్కడ ఏ వచ్చింది అంటే ఏరియా, ఇక్కడ ఎల్ లెంత్, సర్ఫేస్ కదా అది వాల్యూమ్ ఏరియా ఉంటుంది, ఇది సర్ఫేస్ కావచ్చు లెంత్ ఉంటుంది. సో ఈ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 థీరమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ కన్నా రావచ్చు లేదా లాంగ్ కన్నా ఇవ్వచ్చు పక్కా. సో ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్స్ and subscribe to my channel Study with Ishwar. Thank you for watching.